SORRY. సారీ సీత. సిరి, తొందరగా కాళ్ళు చేతులు కడుక్కొని రా, అన్నం పెడతాను. వస్తున్నాను. GAIN. సిరి, సిరి, ఏం చేస్తున్నావు నువ్వు అక్కడ? నేను ఎప్పటి నుంచి పిలుస్తున్నాను? ఏం లేదు సీతమ్మ. సీతమ్మ, స్టోరీ బుక్ చదువుతున్నాను. అంత ఆడుకున్న తర్వాత కూడా నీకు ఆకలి వేయడం లేదా? తిన్నాక చదువుకొచ్చులే, రా. సారీ సీతమ్మ. సారీ ఎందుకు చెప్తున్నావే? ఏమైంది? సారీ సీతమ్మ, నేను అబద్ధం చెప్పాను. ఇక్కడ నుంచి చెప్పను. ఇదే లాస్ట్. కోపగించుకోకు ప్లీజ్. ఏం అబద్ధం? నేను స్టోరీ బుక్ చదవట్లేదు. మరి నేను ఇది చదువుతున్నాను. ఇందులో సారీ సీతమ్మ అన్నది మాత్రమే చదవడానికి వచ్చింది. సారీ అని చెప్పేది నా ఫ్రెండే కదా. ఇది తనే కదా రాసింది. నువ్వేమని రిప్లై ఇచ్చావు? ఎస్ అనే కదా. వంట అయిపోయింది, మళ్ళీ చల్లారిపోతుంది. రా, అన్నం తిందు. సీతమ్మ, నా ఫ్రెండ్ సారీ చెప్పాడు కదా సీతమ్మ. ఓకే అని చెప్పు. సిరి తల్లి, అది సీతమ్మ, ఎవరైనా సారీ చెప్పి మళ్ళీ ఫ్రెండ్ అవ్వడానికి వస్తే వాళ్ళకి పొగరు చూపించొద్దు అని నువ్వే కదా చెప్పింది. మరి నువ్వెందుకు ఇప్పుడు దాన్ని ఫాలో అవ్వట్లేదు? సీతమ్మ, పాపం నా ఫ్రెండ్, తనకి బాధేసి ఉంటుంది, అందుకే పంపించుంటాడు. మీరిద్దరూ మళ్ళీ ఫ్రెండ్స్ అవ్వండి ప్లీజ్. ప్లీజ్. తల్లి, నేను పొగరు చూపించటం లేదు. నువ్వనుకున్నంత ఈజీ కాదు ఈ విషయం. నేను నీకు అప్పుడే చెప్పాను. రామ్ మనకంటే. సరే వదిలే సీతమ్మ. అంటే నేను ఇప్పుడు చేస్తున్నది తప్ప? నేను రామ్ మళ్ళీ ఫ్రెండ్స్ అవ్వాలా? నాకేమీ అర్థం కావట్లేదు రామా. పిన్ని, చిన్నాన్న, మీరిలా సడన్ గా ఆఫీస్కి వస్తే తాతయ్యకి ఏమైనా ఎవ్రీథింగ్ ఓకే? హీస్ ఫైన్ అప్పు. చరణ్ నిన్న రాత్రిపూట కాల్ చేసి ఏదో అర్జెంట్ విషయం ఉంది, మాట్లాడాలి అన్నారంట. అందుకే వచ్చాం. చెప్పండి చరండి, ఏంటి విషయం? సార్, అది ఆ విషయం ఇప్పుడు ఇక్కడ అవసరమా సార్? ఏ విషయం అండి? కాదు, నిన్న రాత్రి కాల్ చేసి మీతో కొంచెం మాట్లాడాలి అన్నారు కదా మీరు. అది అర్ధరాత్రి పూట. హైలైట్స్ కూడా అయిపోయి ఉంటాయి ఆలోపు. చరణ్, పిలిపించి కామ్గా నిలబడితే ఏమనుకోవాలి? విషయం ఏంటో చెప్పండి. నాకు ఈ విషయం ఎలా చెప్పాలి అన్నదే అర్థం కావట్లేదు. ఇక్కడ బయట వాళ్ళు ఎవరు లేరు కదా, అందరూ ఇంట్లో వాళ్లే. కమాన్. సార్, మీరు ఆఫీసులో ఫ్రాడ్ అంతా ఎవరు చేశారని నన్ను అడిగారు కదా సార్. అది చెప్పే టైం ఇప్పుడు వచ్చింది సార్. సార్, మీ కంపెనీకి నేను మోసం చేసినా నిజం చెప్పి మీ జాబును కాపాడుకోండి అని అన్నారు సార్. ఇంత జరిగినా కూడా మిమ్మల్ని మోసం చేయడానికి నా మనసు ఒప్పుకోవట్లేదు సార్. నేను ఈ విషయాన్ని మీకు చెప్పడానికి ధైర్యం సరిపోక నేను విశ్వసారికి చెప్దామని కాల్ చేశాను సార్. కానీ ఇప్పుడు పరిస్థితి మీ అందరి ముందు ఈ విషయం చెప్పేలా చేసింది సార్. ఎవరది? హూజ్ ఇట్?
చరణ్, ప్లీజ్ చెప్పండి. మా కంపెనీకి ఎవరు ద్రోహం చేస్తున్నారన్నది మాకు తెలియాలి. స్ప్లిట్ ఇట్ అవుట్. చెప్పండి. ఇన్ని రోజులు ఈ కంపెనీలో ఫ్రాడ్ చేస్తున్నది అశోక్ సారు. నాతో ఫ్రాడ్ పనులన్నీ చేయించింది తనే సార్. ఏమైనా దొరికిపోయి అంత టైం వస్తే ఎవరైనా ఫ్యామిలీ వాళ్ళ పేరు చెప్పమన్నారు సార్. ఫ్యామిలీ అంటే దేశాయి ఫ్యామిలీలో ఎవరి పేరైనా చెప్పమని చెప్పారు సార్. చరణ్, ఏం మాట్లాడుతున్నారండి? మీ ఫ్యామిలీలో ఏమేం మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయో నాకు తెలియదు కదా సార్. అదే కాకుండా బాస్ చెప్పాక వాళ్ళ మాటలు దాటుతామా సార్? అందుకని తను చెప్పిన పనులన్నీ నేను చేశాను సార్. ఇదేంటిది? అశోక్ పేరు చెప్తున్నాడేంటి వీడు? రామ్ సార్, ఎట్టి పరిస్థితుల్లో మీరు ఈ అశోక్ సార్ని నమ్మకండి సార్. పెద్ద ఫ్రాడ్ తను. తనని నమ్మితే అంతే సార్, మీ కంపెనీని తీసి నేలకు వేసేస్తారు సార్. షట్ అప్. ఎవరి గురించి మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? అశోక్ గురించా? వాడు మా ఇంటి బిడ్డ లాంటి వాడు. వాడి గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా? వాడు మమ్మల్ని మోసం చేయడం ఏంటి? ఇంట్లో వాళ్ళకే చిచ్చులు పెడుతున్నావా నువ్వు? అప్పో, త్రో హిమ్ అవుట్. అశోక్ గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఇదేంటయ్యా ఇది? ఫస్ట్ ఇన్నింగ్స్లో డల్గా ఆడింది, ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్లో మ్యాచ్నే చేతిలోకి తీసుకుంటుందే. మేడం, నేనేమీ అబద్ధం చెప్పలేదు మేడం. నిజమో అబద్ధమో అనవసరం. అశోక్ గురించి నువ్వు సర్టిఫికెట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. వాడు మా ఇంటి అన్నం తిని పెరిగినవాడు. వాడు మా ఇంటికే ద్రోహం తలపెడతాడా? బట్ అతను చెప్పేదంతా అబద్ధం. లేదు సార్, నేను నిజమే చెప్తున్నాను. ఆదివారం ఎవరైనా ఆఫీసుకి వస్తారా మేడం? తను ఒక్కరే ఆదివారం ఆఫీసుకి వచ్చేవారు. ఆ రోజే తన ఫ్రాడ్ పనులన్నింటినీ నడిపించేది. కావాలంటే మీరు సెక్యూరిటీని అడిగి చూడండి సార్, లేదంటే సీసీటీవీ ఫుటేజ్ని చూడండి సార్. ఎనఫ్ ఇస్ ఎనఫ్. ఇంకా మాట్లాడుతూ పోతే బాగోదు. బిజినెస్ లో ఎక్కువ తక్కువలనేవి ఉంటాయి. అలా అని నేను సంబంధాలు పోగొట్టుకోవడానికి ఇష్టపడ్ను. ముందు నువ్వు బయటికి పో. అపో, ముందు వీణ్ణి బయటికి పంపించు. మేడం, ఏమంటున్నారు మీరు? బయటికి పంపించమంటున్నానా? మేడం, నిజం చెప్పేవాడికి ఇక్కడ విలువే లేదా మేడం? రామ్ సార్, మీరే చెప్పారు నిజం చెప్తే మీరు సపోర్ట్ చేస్తారని అన్నారుగా. దయచేసి ఈ అశోక్ గారిని నమ్మకండి సార్. తను బాగా మోసం చేస్తున్నారు సార్. గెట్ అవుట్. సార్ ప్లీజ్ సార్. సార్ 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 అరే, ఆ చరణ్ వెనకాల ఎవరున్నారా? తెలియట్లేదు. ఈ రోజైనా నిజం చెప్తాడేమో అని అనుకున్నాను. బట్ అగైన్ హీ ఈస్ లైయింగ్. అరే, నీకు నా మీద ఏమైనా అనుమానమా? ఇంకొకసారి అలా ఆలోచించావు అనుకో, చంపేస్తాను. అరే, ఆ చరణ్ ఎంత వెదవో కదా. వాడు చెప్పిందంతా నమ్మేస్తాను అనుకున్నాడా? బట్ ఒక్కటి మాత్రం పక్కా,
వాడి వెనక ఒక స్ట్రాంగ్ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ ఉన్నాడు. ఎస్, నీకు ఇలా అనిపిస్తుంది అని అంటే నువ్వు నిజానికి చాలా దగ్గరలో ఉన్నావురా. ఐ డోంట్ అండర్స్టాండ్ వన్ థింగ్. వై డిడ్ హీ టేక్ యువర్ నేమ్? దట్ మీన్స్ మనిద్దరి బాండ్ని బ్రేక్ చేయడానికి ఎవరో ఇలా చేశారన్నమాట, రైట్? ఐఎమ్ ష్యూర్ దీన్ని బయట వాళ్ళు ఎవరో చేయడానికైతే ఛాన్స్ లేదు. ఎవరో మనతోనే ఉంటూ మన గురించి బాగా తెలుసుకొని మన వెనకాల స్కామ్ చేస్తున్నారు. థ్యాంక్ గాడ్, ఫైనల్లీ వీడికి ఇవన్నీ అర్థం అవుతున్నాయన్నమాట. ఇంత అనుమానం వచ్చింది కదా. ఎస్ రా, ఎవరో మన వాళ్ళే ఇదంతా చేస్తుంది. ఎవరు అన్నది నీకేమైనా తెలిసిందా? ఐ థింక్ చరణ్ నిన్న రాత్రిపూట కాల్ చేసి ఏదో అర్జెంట్ విషయం ఉంది, మాట్లాడాలి అన్నారంట. మీరు ఆఫీసులో ఫ్రాడ్ అంతా ఎవరు చేశారని నన్ను అడిగారు కదా సార్, అది చెప్పే టైం ఇప్పుడు వచ్చింది సార్. ఇద్దరు ఏదో మాట్లాడుకుంటున్నట్టున్నారు, బిజీ అయితే తర్వాత వస్తానులే. పిన్ని, ఇట్స్ ఓకే, రండి. అశోక్, అక్కడ జరిగిన దానికి ఐఎమ్ రియలీ సారీ. ఇట్ షుడెంట్ హ్యావ్ హ్యాపెండ్. నువ్వు మా ఇంటి వాడివి, ఇక నుంచి కూడా అలాగే చూస్తాం. దేశాయి కుటుంబంలో నిన్ను ఎప్పుడూ ఎవ్వరూ వదులుకోరు. వీఆర్ ఆల్వేస్ విత్ యూ. కానీ నేను అలాంటిది ఏమీ చేయలేదు. తనెందుకు నా పేరు చెప్పారు అన్నది నాకు తెలీదు. నువ్వెందుకు అశోక్ నాకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నావు? యూ డోంట్ నీడ్ టు ఎక్స్ప్లెయిన్. వి కంప్లీట్లీ ట్రస్ట్ యూ. జరిగిందంతా మర్చిపోతావు అనుకుంటున్నాను. ఫర్గెట్ అబౌట్ ఇట్. అపో, నువ్వు కూడా అంతే. ఈ విషయం వల్ల మీ ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావద్దు. అశోక్ అంటే పిన్ని, అశోక్ ఈజ్ జస్ట్ నాట్ మై ఫ్రెండ్, హీస్ మై బ్రదర్. నా ప్రాణం పోయినా కానీ వీడి మీద ఉన్న నమ్మకం కొంచెం కూడా డిఫర్ అవుతుంది. యూ డోంట్ హ్యావ్ టు వరీ. కావాలని చరణ్తో అశోక్ పేరుని చెప్పించారు. సింపుల్ డివైడ్ అండ్ రూల్ పాలసీ. బట్ ఆ ఫూల్కి అది కూడా తెలీదు ఇదేది వర్కౌట్ అవ్వదు అని. కరెక్ట్గా చెప్పావు. ఇదంతా చేసిన వాళ్ళు నిజంగా ఫూల్సే. ఎనీవేస్, చరణ్ని తీసేసి మంచి పని చేశాం. ఇక నుంచైనా జాగ్రత్తగా ఉండాలి. ష్యూర్ పిన్ని, ఐల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. నేనొస్తానప్పు. టేక్ కేర్. నా ప్లాన్ వర్కౌట్ అవ్వలేదు. అశోక్ మీద నీకు కొంచెం కూడా అనుమానం రాలేదు కదరామా? దిక్కు దిశ లేనివాడి మీద అంత నమ్మకమా? బ్లడీ రోగ్. ఏమైందిరా? ఇన్ని రోజులు జస్ట్ డౌట్ మాత్రమే ఉండేది, ఇప్పుడు కన్ఫర్మ్ అయిపోయింది. అరే, ఏమంటున్నారా? అదే చరణ్ వెనుక ఎవరో ఉన్నారని తెలిసిందన్నావు కదా, ఎవరు అది? ఇంకెవర్రా, విశ్వబాబాయ్. విశ్వచన్నాన్న? ఎస్. ఇన్ని రోజులు నాకు ఫ్లాష్ అవ్వలేదు. పదే పదే నిన్ను సబ్స్టిట్యూట్ ప్లేయర్ అనేవాడు. ఈ ఆఫీస్కు నువ్వే అంతా అని నిన్ను టీస్ చేసేవాడు. ఐ థింక్ వాట్ యు గెస్డ్ వాజ్ రైట్. ఆఫీస్లో మన రోల్ ఎక్స్చేంజ్ విషయం తనకి బాగా తెలుసు. అండ్ హీ వాజ్ కాన్స్టెంట్లీ ఫాలోయింగ్ అస్. అరే, డిడ్ యు నోటీస్? ఈరోజు ఆఫీస్లో మనం చరణ్ని టర్మినేట్ చేసినప్పుడు చిన్నాన్న వాజ్ ఇన్ షాక్.
ఆల్సో చరణ్ కాల్ చేసినందుకే నేను ఆఫీస్కి వచ్చాను అని విశ్వ చిన్నానే చెప్పారు. పిన్ని వచ్చి నిన్ను ఓదార్చేటప్పుడు తనెందుకు రాలేదు మరి? అక్కడే కన్ఫర్మ్ అయిపోయిందిరా, ఇట్ ఈస్ హిమ్ అని. రే, షాక్ అయ్యావా? మనమే ఇంత ఫీల్ అయితే ఇంకా పిన్నికి ఈ విషయం తెలిస్తే ఎంత ఫీల్ అవుతుందిరా? ప్లీజ్ తనకేమీ చెప్పొద్దు. దేవుడా, వీడికి విశ్వ చిన్నానా అని ఎలా అనిపిస్తుంది అసలు? సీరియస్లీ, భార్గవి పిన్నిని ఇంత బ్లైండ్గా నమ్ముతున్నాడా? మేడం, మేడం, మీరు చెప్పినట్టే నేను ప్రతి పని చేశాను. కానీ మీ ప్లాన్ ప్రకారం నేను టెర్మినేట్ అయ్యే విషయమే లేదు. చెప్పండి మేడం, ఎందుకు ఇలా చేశారో? ఇంకా వెళ్ళలేదా నువ్వు? మీ నుండి సమాధానం వచ్చే వరకు నేను ఎక్కడికి వెళ్ళను. చెప్పండి మేడం, ఎందుకు ఇలా చేశారు? సెక్యూరిటీ, సెక్యూరిటీ! వీడు ఆఫీస్ చుట్టుపక్కల కనిపించదు. చరండి, తనని నమ్ముకుంటే ఎలాంటి ఉపయోగం లేదు చరండి. డిఆర్ఎస్ తీసుకో. థర్డ్ ఎంపైర్ కృపా కటాక్షం నీ మీద ఉన్నా ఉండొచ్చేమో. బాయ్. నేను ఒకవేళ నిజం చెప్పేసి ఉండుంటే నా ఉద్యోగం మర్యాద రెండూ మిగిలేవేమో. పోయి నిన్ను సపోర్ట్ చేయాలనుకున్నాను చూడు, నాదే తప్పు, నాదే తప్పు. కాదు, ఏంటి భార్గవి, ఇండియా వరల్డ్ కప్లో ఓడిపోయినట్టు తుస్సు పడిపోయింది కదా నీ ప్లాన్. కాదు భార్గవి, ఆ చిల్లర చరండీని పెట్టుకొని రామ్ అశోక్ మధ్య చిచ్చు పెట్టడానికి చూసావు కదా నువ్వు. అయ్యయ్యో, చూస్తూ ఉండు భార్గవి, ఏదో ఒకరోజు ఇది నువ్వే క్యాచ్ అవుట్ అవుతావు. చూస్తూ ఉండు. నేను ఆడుతున్నది క్రికెట్ కాదు విశ్వ. నా ఆట నీకు అర్థమయ్యే లోపే నీ వికెట్ పడిపోతుంది. మంట ఎవరిని కాలుస్తుందో చూస్తూ వెళ్ళు. అశోక్, రామ సీక్రెట్ని అందరి దగ్గర దాచిపెట్టి ఎంజాయ్ చేసావు కదా, ఇప్పుడు నా టర్న్. భార్గవి, ఈ చరండీని జాబ్లో నుండి తీసేశావు సరే, వాడు నీ చెంచాలా ఉండేవాడు. ఏదో ఒకరోజు నీ పేరు చెప్పేస్తాడేమో అన్న భయంతో నీ సేఫ్టీ కోసం అతన్ని జాబ్లో నుండి తీసేశావు. అదంతా ఓకే, కానీ అయితే పాపం ఈ అశోక్ ఏం చేశాడు? మనింటి అబ్బాయే కదా. అవునా? అలా అయితే నేనేంటి? మీ ఇంటికి నేను ఏంటి విశ్వ? అలంకరణ చేసుకుని కూర్చున్న పని మనిషినా? ఎందుకో రాను రాను నువ్వు బాగా ఎక్కువ చేస్తున్నావు భార్గవి. ఇదంతా ఎంత దూరం వెళ్తుందో ఏంటో. ఎవరికి తెలుసు, ఇదంతా వచ్చి నీకే చుట్టుకోవచ్చేమో. అప్పుడు నా దగ్గరకొచ్చి నన్ను కాపాడు బార్గో అని బతిమాలుకోవచ్చు కదా. ఫ్రెండ్, నేను చాలా మిస్ అవుతున్నాను. కానీ సీతమ్మ నీతో అస్సలు మాట్లాడనివ్వట్లేదు. ఫ్రెండ్, నీకు తెలుసా, రేపు మా స్కూల్లో యాన్యువల్ డే ఉంది. నువ్వు వస్తావా ఫ్రెండ్? నువ్వు వస్తే నాకు చాలా చాలా సంతోషంగా ఉంటుంది. నా క్లాస్మేట్ నైనిక, ఐరా, రూపేష్, శ్రేయాస్ అందరూ డాన్స్ చేస్తున్నారు. నువ్వు కూడా నాతో డాన్స్ చేస్తే ఎంత బాగుంటుందో కదా ఫ్రెండ్. వస్తావు కదా ఫ్రెండ్? సీతమ్మ తిట్టదు. నువ్వు రా ఫ్రెండ్, ప్లీజ్. నేను అంత చెప్పినా కూడా నా మాట వినకుండా రామ్కి మళ్ళీ కాల్ చేస్తుంది. మంచి మాటలతో చెప్తే తను వినదు. చెప్తానుండు. ఎందుకు ఫ్రెండ్ సైలెంట్గా ఉన్నావు? ఏమైనా మాట్లాడు. ఓ, సీతమ్మ తిడుతుందని మాట్లాడట్లేదా? సీతమ్మ చూడు, నా ఫ్రెండ్ బాధపడి
నాతో మాట్లాడట్లేదు? నువ్వు ఒక్కసారి నవ్వు, అప్పుడు నా ఫ్రెండ్ నా యాన్యువల్ డేకి వస్తాడు. ఎందుకు సీతమ్మ, ఏమైంది? నా ఫ్రెండ్ మాట్లాడట్లేదు అని నీకు కూడా కోపమా? అలా ఏం లేదు. నువ్వు స్మైల్ చేసావు కదా సీతమ్మ, నా ఫ్రెండ్ ఫుల్ హ్యాపీ అయ్యాడు. సీతమ్మ అటు చూడు, నా ఫ్రెండ్ నా యాన్యువల్ డేకి వస్తారు అంట. ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ సీతమ్మ. సిరి రామ్కి ఎందుకింత దగ్గర అయ్యింది? రామ్ని చూడకుండా ఉంటే, ఫోన్లో మాట్లాడకుండా ఉంటే మర్చిపోతుంది అనుకున్నాను. కొన్ని రోజులైతే మొత్తం మర్చిపోతుందన్న భ్రమలోనే ఉన్నాను నేను, కానీ కాదు. ఇది దూరం అయ్యే కొద్దీ దగ్గర అయ్యే రిలేషన్షిప్.